సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసి మీకు వాట్సాప్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇవాళ వీడియో అయితే మీకు చెప్పబోతున్నాను. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎటువంటి యాప్స్ని మీరు యూజ్ చేయకుండా మీరు మీ వాట్సాప్లోని మీరు వాట్సాప్ గ్రూప్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదిలాగా మీకు చెప్తాను ఇప్పుడు. అండ్ ఈ వీడియోని అయితే మీరు ఎటువంటి స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలుగుతారు. తిరిగేసి ఓకేనా గైస్, ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా వాట్సాప్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. సో వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇలాంటి స్క్రీన్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో గైస్, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో టాప్లో వచ్చేసి మనకు ఒక 3 డాట్ సింబల్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ గైస్, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టాప్లో వచ్చేసి న్యూ గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి గైస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఫస్ట్ టైం కానీ అక్కడ న్యూ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్ అయితే అలౌ చేయమంటుంది. సో అలౌ చేసేసండి. సో అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో ఏంటంటే మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ నెంబర్స్, అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ మొబైల్ నెంబర్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్గా మీరు మీ ఫ్యామిలీ గ్రూప్ అని మీరు క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా, లేదంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే టెక్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలనుకున్నారా? సో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నేను ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే ఒక ఫ్యామిలీ గ్రూప్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఎగ్జాంపుల్గా ఓకే మా మదర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలనుకున్నా సో ఒక పర్సన్ అయితే మీరు కంపల్సరీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మా మదర్ని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో వన్స్ ఇక్కడ ఓకే ఈ కాంటాక్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ కింద గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా, సింబల్ అనేది. సో వన్స్ దాన్ని మీకు క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అంటే మీ గ్రూప్కి మీరు ఒక ఇమేజ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రూప్ ఒక నేమ్ మీరు ఏమని టైప్ చేస్తారో అది మీ ఇష్టం. ఓకేనా, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ గ్రూప్ అని నేను ఇక్కడ టైప్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ గ్యాలరీలో ఉంటే గ్యాలరీలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కెమెరాలో ఉంటే ఇప్పుడు ఏమైనా మీ సపోజ్ కెమెరాలో కూడా మీరు ఇమేజ్ని మీరు తీసి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ మీరు క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ అనేది మనకి ఒక ఫ్యామిలీ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో గైస్, ఇలా మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్ కానీ లేదంటే మీకు నచ్చిన గ్రూప్స్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ చూసుకోవచ్చు, మీరు ఒక వన్స్ ఇలా గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత బ్యాడ్ ఇమేజెస్ కానీ లేదంటే బ్యాడ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయకండి. సో ఎందుకంటే ఇతరులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం వల్ల మీ వాట్సాప్ గ్రూప్ అనేది మీకు డిలీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సో అది యూస్ఫుల్గా అంటే మీకు అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే యూజ్ అయ్యేలాగా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు వేరే వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలంటే ఇక్కడ పైన ఇక్కడ ఫ్యామిలీ గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ గైస్ ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ గ్రూప్ డిస్క్రిప్షన్, అంటే ఈ గ్రూప్కి సంబంధించిన మీరు ఏమన్నా టీమ్స్ అండ్ కండిషన్స్ కానీ లేదంటే ఈ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేశాను కానీ ఇక్కడ మీరు ఇక్కడ టైటిల్స్ అనేది మీరు ఇక్కడ రాసుకోవచ్చు అండ్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే అండ్ గ్రూప్ సెట్టింగ్స్ అని కింద ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే వన్స్ దీన్ని మీకు క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ సెండ్ మెసేజెస్ అందరూ చేసుకోవచ్చు, లేదంటే గ్రూప్ అడ్మిన్ మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది అని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెండ్ మెసేజెస్ అనుకున్నా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ పార్టిసిపేట్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చాట్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఇక్కడ ఓన్లీ అడ్మిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసి ఓకే బటన్ క్లిక్ చేయగానే మీరు మాత్రమే మెసేజ్ చేయగలుగుతారు. అంటే వేరే వాళ్ళు మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నా కూడా మెసేజ్ చేయడానికి కుదరనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఎడిట్ గ్రూప్ ఇన్ఫార్మ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలా కూడా మీరు సేమ్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మాత్రమే ఎడిట్ చేయాలనుకుంటే సో ఓన్లీ అడ్మిన్ మాత్రమే క్లిక్ చేసి ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్వైట్ లింక్ అని అనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ చేసుకోవచ్చు, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే
ఇతరులకు కానీ ఇక్కడ చూసుకోవచ్చు సెండ్ లింక్ అనే వాట్సాప్ ఉంది కదా. సో ఈ మీరు క్లిక్ చేసినట్లయితే మీ వాట్సాప్కి అనేది ఈ లింక్ అనేది షేర్ చేసుకోవచ్చు అండ్ కాపీ లింక్ చేసుకోవచ్చు అండ్ షేర్ లింక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్ ఇలా మీరు ఈజీగా ఇలా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా కానీ ఈ గ్రూప్ తొందరగా ఉందనుకోండి, అంటే బ్యాడ్గా అనిపించింది అనుకోండి, సో ఈ గ్రూప్ మనకి వద్దు, సో ఈ గ్రూప్ని మనం డిలీట్ చేయాలనుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే ఇతరులని ఎవరన్నా కానీ ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కానీ లేదంటే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా రిమూవ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు ఆ కాంటాక్ట్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద డౌన్ వచ్చేస్తే మనకి రిమూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేసి పైన ఓకే బటన్ క్లిక్ చేయండి. సో ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ పర్సన్ అనేది మనకి గ్రూప్లో నుంచి మీరు డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏమన్నా కానీ సపోజ్ ఈ గ్రూప్ని మనం డిలీట్ చేయాలనుకోండి, సో కింద వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్జిట్ గ్రూప్ అని ఉంది కదా. సో లేదంటే కింద వచ్చేసి మనకి డిలీట్ గ్రూప్ అని ఉంటుంది. సో ఆ డిలీట్ గ్రూప్ అని క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎగ్జిట్ గ్రూప్ అని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఎగ్జిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా మీరు డిలీట్ చేసుకోవచ్చు గ్రూప్స్ అనేవి. ఓకే గైస్, ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్, జై హింద్.